మన దైనందిన జీవితంలో చాలామంది వ్యక్తులతో మాట్లాడాల్సి ఉంటుంది, వాళ్ళతో సంచరించాల్సి ఉంటుంది. అయితే మనం గమనిస్తూ ఉంటాం, కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇంకొంతసేపు వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడితే ఇక్కడి నుంచి అంతవేరం వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. అందుకనే భాస్కర శతకంలో వెంకయ్య కవి గారు ఒక మాట చెప్తారు, చదువది ఎంత కలిగినా రసజ్ఞత ఎంచక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటను పదునుగా మంచి కూర నలపాకము చేసిన గాని నందు నీ పదవడి నొప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టు అయ్య భాస్కర అంటాడు. అంటే చదువు చాలా ఎక్కువ చదివావు, డాక్టరేట్లు చదివావు, పీజీలు చదివావు, కానీ కామన్ సెన్స్ లేదు. అంటే మాట్లాడడం రాదు. ఎదుటి వ్యక్తుల్ని మాట్లాడినంతసేపు వాళ్ళ లోపాలని విమర్శలు చేస్తూ ఉంటాం, నేనే గొప్పవాడిని నిరూపించుకుంటుంటాం ఆ మాటల్లో. దానివల్ల ప్రయోజనం లేదు. సరే, మంచి కూర చేసాం, టమాటాలు వేసాం, కూరగాయలు వేసాం, ఆయిల్ వేసాం, మసాలా వేసాం, చాలా పక్క చేసాం, కానీ అందులో ఉప్పు వేయడం మర్చిపోయాం. ఆ కూర రుచిగా ఉంటుందా? ఆయన అదే చెప్తాడు, పదునుగా మంచి కూర నలపాకము చేసిన కానీ నందు నేను పొదబడి ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చినట్టయ్య భాస్కర. అంత నలపాకంలాగా కూర చేసినా అందులో ఉప్పు వేయలేదు. నువ్వు చాలా చదివావు, కానీ నీలో కామన్ సెన్స్ లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. ఆ కూరకి ఎలా రుచి ఉండదో నీ జీవితానికి కూడా పరమార్థం ఉండదు. కాబట్టి ఎదుటి వ్యక్తులతో హ్యాపీగా సంతోషంగా మాట్లాడితే వారు కూడా చాలా ఆనందిస్తారు. ఈ విషయం తెలుసుకోమని వారి పద్యం ద్వారా మనకు తెలియజేశారు. ఓం నమః శివాయ. హ్యాపీ శివరాత్రి.